అరౌండ్ 27 ఇయర్స్ పర్సన్ అండి. సోమాలియాలో హెడ్ ఇంజరీ, బుల్లెట్ ఇంజరీ జరిగినప్పుడు తలలో హై వెలాసిటీ తోటి ఆ బుల్లెట్ అనేది స్కల్ బోన్ని పేర్స్ అయ్యి లోపలికి బ్రెయిన్ లోపలికి ఇది ఎంటర్ అయినప్పుడు అక్కడ బ్రెయిన్ స్టెమ్ అంటాము, మిడ్ బ్రెయిన్ అంటాము, ఆ ప్రాంతంలో అది సెటిల్ అయినప్పుడు దానివల్ల జరిగిన హెడ్ ఇంజరీ తోటి ఆయన కోమా స్టేజ్లో ఉండటం, ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం, ఆ తర్వాత మేము ఇక్కడ పేషెంట్ కండిషన్ని క్లినికల్గా అసెస్ చేసి తర్వాత ఆయన నెససరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూడటం, చేసిన తర్వాత బుల్లెట్ ఎట్లా ఉంది, తలలో పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ అసెస్ చేసుకుంటూ దానికి సర్జరీకి జరిగే దాంట్లో వచ్చే రిస్క్ అవన్నీ కూడా అసెస్ చేసుకొని అవి రాకుండా మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ ఉండే మా హాస్పిటల్లో ఉండే న్యూరో నావిగేషన్ కానీ సర్జికల్ మైక్రోస్కోప్ కానీ యూజ్ చేసుకుంటూ అది సక్సెస్ఫుల్గా సర్జరీ చేయటం, ఆ తర్వాత రికవరీ అనేది చాలా స్మూత్గా జరగటం విశేషం. ఇలాంటి ఇది స్కల్ బోన్లో ఉన్నవి ఇదివరకు కొన్ని సర్జరీస్ అయినాయి, కానీ డీప్గా లోపల ఉన్నటువంటి బ్రెయిన్ లోపల ఉన్నటువంటి బుల్లెట్ తీయటం ఇది చాలా అరుదైంది, అన్కామన్, రేర్ అని చెప్పచ్చు. నేను డాక్టర్ శైలజ, అనెస్థెటిస్ట్. ఐఎమ్ ద హెచ్ఓడి హియర్. అండ్ ఈ సర్జరీ మాకు కాంప్లెక్స్ సర్జరీ కాబట్టి చాలా అటెన్షన్ పే చేసి చేయాల్సి వచ్చింది. 12 గంటల సర్జరీ, సో షిఫ్ట్స్లో కూడా చేశాము. సో నేను కొన్ని అవర్స్ కవర్ చేశాను. మై కొలీగ్ డాక్టర్ రోహిణి కవర్డ్ ఫర్ సమ్ టైమ్. అండ్ ప్రీ ఆప్, పోస్ట్ ఆప్ డాక్టర్ శివ అని ఇంకొక అనెస్థెటిస్ట్ ఉన్నారు మాతో. సో ఇట్ వాజ్ అ టోటల్ టీమ్ వర్క్ దట్ వీ హ్యాడ్ టు డూ, బికాజ్ అన్ని అవర్స్ ఒకళ్ళే చూసుకోవడానికి కుదరదు. అండ్ ఓటీ టీమ్, నర్సింగ్ స్టాఫ్, టెక్నీషియన్స్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు కేర్లో. సో మొత్తం అందరూ టీమ్గా ఉండి ఇతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇంట్రా ఆపరేటివ్లీ బీపీ మానిటరింగ్, ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందో అనేసి బ్లడ్ రెడీ చేసుకొని ముందే పెట్టుకున్నాము. అండ్ బీట్ టు బీట్ ఆర్టీరియల్ మానిటరింగ్ చేశాము. అండ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా వెంటిలేషన్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది, బికాజ్ వెంటనే రికవరీ అయిపోదు ఇలాంటి కేసెస్లో. సో అలా కంటిన్యూ చేసుకొని ఆ నెక్స్ట్ డే మేము సపోర్ట్ నెమ్మదిగా తీసేసాము. ఆ తర్వాత బీపీ సపోర్ట్ కూడా నెమ్మదిగా తీసేసాము. పేషెంట్ యంగ్ పేషెంట్ కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ మాకు. సో మేనేజ్ చేయడం సమ్వాట్ బెటర్ ఉండింది. అండ్ మాకు కంటెంట్ ఎంత ఇవ్వాలి, డోసేజ్ అవన్నీ మాకు పర్టికులర్ ఉంటాయి. సో ఏ డ్రగ్ ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇవన్నీ వీ హ్యావ్ స్టడీడ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఆల్మోస్ట్ 3 years కోర్స్ చేసి ఆ తర్వాత సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వీ నో వాట్ టు డూ, ఏం చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. సో ద హోల్ టీమ్ అందరికీ క్లియర్ పిక్చర్ ఉంది. సో ఒకళ్ళు కోఆర్డినేట్ అయ్యి హ్యాండ్ ఓవర్స్ ప్రాపర్గా తీసుకొని అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా కొంచెం సీజర్స్ వస్తాయా అనేసి చూడటము, అవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, న్యూరాలజీ టీమ్ని ఇన్వాల్వ్ చేయడం కానీ అవన్నీ కంటిన్యూస్గా ప్రాసెస్గా మేము చూసుకుంటూ ఉంటాము. ఇది బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఉండే బుల్లెట్ ఇంజురీది అయితే ఎప్పుడు చూడలేదు, చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. బికాస్ ద పేషెంట్ అటెండర్స్ వర్ వెరీ పర్టికులర్, ఖచ్చితంగా బుల్లెట్ బయటికి రావాల్సిందే, పేషెంట్కి ఆన్ టేబుల్ డెత్ అయినా సరే మాకు బుల్లెట్ మాత్రం బయటికి రావాల్సిందే అన్నారు వాళ్ళు. సో దట్ ఈస్ వై మేము అన్ని ఆన్ టేబుల్ డెత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఆ పేషెంట్ని తీసుకున్నాము. అండ్ వీఆర్ వెరీ స్కెప్టికల్ కూడాను, తీసుకున్నప్పుడు కూడాను ఏమైనా అవ్వచ్చు, ఓటీలో బ్లీడింగ్ అయిపోవచ్చు, డెత్ కూడా అయిపోవచ్చు, అరిథ్మియాస్ రావచ్చు, ఇవన్నీ వీ హ్యాడ్ ఇన్ అవర్ మైండ్. అండ్ దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అన్నీ ముందే తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. లక్కీలీ ఏం బ్లీడింగ్ ఎక్కువ అవ్వలేదు. అండ్ చాలా ప్రొలాంగ్ సర్జరీ అయినా కానీ పేషెంట్ కుడ్ మేనేజ్ ఇట్, బికాజ్ యంగ్స్టర్ కాబట్టి అదొక మేజర్ అడ్వాంటేజ్ కూడా ఉండింది మాకు.